మే 13, 14, 15 తారీఖులలో కన్యరాశి వారు మీరు అవునన్నా కాదన్నా 100% ఈ స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. ఈ స్త్రీ మిమ్మల్ని నిట్ట నిలువున ముంచాలి అని ప్రయత్నిస్తూ ఉంది. కన్యరాశి వారు హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక కన్యరాశి వారిని ఏ స్త్రీ నిట్ట నిలువున ముంచాలి అని ప్రయత్నిస్తుంది. అలానే కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ప్రస్తుతం వీరి గ్రహ సంచారణ ఎలా ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నిత్య జీవితంలో గ్రహాల యొక్క మార్పు వల్లే మన జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే గ్రహం ఒకే చోటు అస్సలు ఉండదు. స్థిరంగా గ్రహాలు ఉండవు. గ్రహాలు తమ స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. అలా గ్రహాల మార్పిడి జరిగినప్పుడే మళ్ళీ మనకి కొత్తగా అంటే మన జీవితంలో కొన్ని అద్భుతాలు, కొన్ని వింతలు, కొన్ని మంచి, కొన్ని చెడు, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఉన్నటువంటిది మళ్ళీ రేపు ఉండకపోవచ్చు. అంటే ఈరోజు కాస్త మంచిగా ఉండొచ్చు, మళ్ళీ రేపు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ఇలా రావచ్చు. హఠాత్తుగా ఊహించని పరిణామాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి మనం పొరపాటున కూడా ఊహించము. అనుకోకుండా మనకే తెలియకుండా కొన్ని హఠాత్తుగా జరిగిపోతూ ఉంటాయి. అసలు ఇలా జరుగుతుంది అని చెప్పి కలలో కూడా అనుకోలేదు మేము అని కూడా కొన్ని సందర్భాలలో అనుకోవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అలానే మీరు జీవితంలో ఎదగాలి అని ఎంతో తపన పడుతూ ఉంటారు. మీరు జీవితంలో ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి, అలానే మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకుంటారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు నిరంతరం అంటే శ్రమిస్తూనే ఉంటారు. మరి అన్ని రాశుల వారు శ్రమించారా నిరంతరం అంటే? అన్ని రాశుల వారు అందరూ తమ పిల్లల కోసం కష్టపడుతూ ఉంటారు, అలానే శ్రమ పడుతూ ఉంటారు. కానీ కన్య రాశి వారిలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే వీరు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా సరే, అంటే తిండి నిద్ర అనేది ఏది ఉండదు, అలానే స్వార్థం అనేది ఉండదు. అలానే వీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా సరే కానీ ఇంకా కష్టపడుతూ ఉంటారు. అలానే అందాన్ని చూసి మురిసిపోయి ఉండరు. ఎంత అందంగా ఉన్నా సరే కానీ వీరు కష్టపడుతూనే ఉంటారు. అలానే వీరి కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు వీరి మంచితనాన్ని గుర్తించకపోయినా వీరు మాత్రం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలానే వీరికి జీవితంలో ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు కూడా ఉంటాయి. అంతేకాదు వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది నెరవేర్చేంత వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. కన్య రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే తమ జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే తమ కుటుంబమే. అంటే నిరంతరం కూడా తమ కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ వీరు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇంటికి ఎవరు వచ్చినా మర్యాద చేస్తారు. వారికి తినడానికి లేకపోయినా సరే కానీ అతిథులకి మాత్రం, అంటే ఇంటికి వచ్చిన వ్యక్తులకు మాత్రం కడుపు నిండుగా పెడుతూ ఉంటారు.
ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. తమ ఇంటికి వచ్చిన వ్యక్తులని ఎప్పుడూ కూడా ఆకలితో ఉంచటం లేదా తమ ఇంటికి వచ్చిన వ్యక్తులను బాధపెట్టి పంపించటం వంటివి వీరు అస్సలంటే అసలు చెయ్యరు. అంతేకాదు వీరికి పదవిలో ఉన్నా సరే లేదా ఏదైనా ఒక రాజకీయాల వైపు ఉన్నా సరే కానీ వీరు పేరు పలుకుబడి ఇలాంటి వాటిని చూసుకొని తప్పుని ఒప్పుగా చేయాలి అనుకోరు. వీరి సొంత వ్యక్తులు అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఎవరైనా ఒకటే అని వీరి భావన. అందరి మనస్సులు ఒకటే, అలానే అందరూ కూడా ఒకటే అనేటటువంటిదే వీరి ఆలోచన. ఈ కన్య రాశి వారు అంటే అరుదైనటువంటి మంచి మనస్సుతో ఉంటారు. నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటుంది. వీరు ఈ పని ఆ పని అని చూడరు. అంటే నిజాయితీగా ఏ పని చేసినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇది చిన్న చూపు, అది అంటే హైగా ఉంటుంది, ఇది లోగా ఉంటుంది అనుకోరు. ఏదైనా సరే పని చేయాలి, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి అనేది వీరి ఆలోచన. అయితే మనం ఏ పని చేసినా సరే కష్టపడాలి కానీ సిగ్గుపడకూడదు. ఎందుకు అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు, నిజాయితీగా పని చేసుకుంటున్నప్పుడు సిగ్గు అనేది అస్సలు ఉండకూడదు. అలానే కష్టం అనేది ఉండాలి. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా ఒకరోజు విజయం అయితే తప్పకుండా వస్తుంది. హార్డ్ వర్క్ లేకపోతే మాత్రం విజయం అనేది అసలు ఉండదు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే మంచి మనుషులు, కానీ మంచి వారికి మంచి మనుషులు. వీరు ఎలాగైనా మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారని చెప్పి ఇక వీరిని ఎవరైనా మోసం చేయాలని చూసినా, అలానే వీరి దగ్గర అబద్ధపు మాటలు చెప్పినా, అలానే వీరి దగ్గరే ఉండి వీరిని ఏదో ఒక రకంగా అంటే ఏదైనా సరే ఒక రకంగా వీరిని మోసం చేసి బాధ పెట్టాలని చూస్తే మాత్రం వీరు అస్సలు సహించేటటువంటి వ్యక్తులు కాదు. ఎంత మంచి మనసు ఉంటుందో అంతకు మించిన కఠినత్వం కూడా ఎక్కువే ఉంటుంది. ఎంత నవ్వుతూ మాట్లాడతారో అంతే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేటటువంటి శక్తిని కూడా కలిగి ఉంటారు కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే కన్య రాశి వారిపైన ఒక స్త్రీ మాత్రం విపరీతంగా పగపట్టింది. ఆమె వీరిని నిలువెల్లా మోసం చేయాలి అని చూస్తుంది. డబ్బు పరంగా అయినా లేదా వీరి లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ థింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బ్యాడ్ అనేది చేయటానికి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే మీతో స్నేహంగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది, ఎక్కడ ఏ చిన్న అనుమానం కూడా రానివ్వదు. పూర్తిగా వారి మాయలోకి పడేలాగా మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. అంటే ఇది కేవలం కన్య రాశిలో జన్మించినటువంటి మగవారికే కాదు, ఆడవారికి కూడా. ఏంటి ఆడవారిలో ఆడవారికి కూడా శత్రువులు ఉంటారంటే 100% కూడా ఉంటారు. అది ఏ రకమైనటువంటి శత్రుత్వం అంటే వీరి పనిని దెబ్బతీయటం, వీరికి సమాజంలో ఉండే మంచి పేరుని దెబ్బతీయటం, అలానే వీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ని లేకుండా చేయటం. ఎలా అయితే వీరు హ్యాపీగా ఉండరో అదే చేయటం అదే వారి ప్రయత్నం. అలా కన్య రాశి వారిని ఒక స్త్రీ మాత్రం నిట్ట నిలువున ముంచడానికే మీ లైఫ్లోకి వస్తుంది. మన జీవితంలోకి కొంతమంది రాక చాలా సంతోషాన్ని వెలుగునిస్తే, మరికొందరి రాక మాత్రం చాలా బాధాకరాన్నిచ్చి జీవితాంతం కూడా బాధపడేటటువంటి ఒక అంటే మానిపోని గాయాన్ని చేసి వెళుతూ ఉంటారన్నమాట. మానిపోని గాయం ఎలా ఉంటుంది, అసలు జీవితంలో ఎలాంటి బాధ వస్తుంది అంటే గనక ఎప్పుడైనా అంటే తను నేర్పడం అంటే చెప్పుడు మాటలు చెప్పి మీ సంసారంలో చిచ్చుని పెట్టి మీకు అంటే మీ యొక్క సంసార లైఫ్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు పెట్టేలాగా ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత మీ ఇద్దరు విడిపోయిన తర్వాత తను మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది. అంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బతీసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇక మీరు లైఫ్ అంతా కూడా బాధపడాల్సి వస్తుంది. ఇలా కన్య రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ వల్ల లేదా ఒక పురుషుడి వల్ల ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కన్య రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి, చాలా మేలు జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్